ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 15 నుండి 20 వరకు మార్చి చదువుకుందాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నా 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. ఆ దూతులు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత, ఆయన, నీ ప్రాణంను దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, ఇదిగో నీ కటాక్షము నీ దాసు మీద వచ్చినది, నా ప్రాణం రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచి తిని, నేను ఆ పర్వతమును తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ప్రభు ఈ వాక్యభావం ద్వారా మనతో మాట్లాడి యోగ్యంగా బలలో పాల్పొందుట కొరకై మనను సిద్ధపరచునుగాక. ప్రభు మనల్ని రక్షించుకున్న తర్వాత నీతిమంతులుగా మనం చేసినాడు, తన నీతిని మనకు ఆపాదించినాడు. నీతిమంతులుగా మనం చేసుకున్న తర్వాత ఈ ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యంగా రెండింటిని మనం కలిగిన వారం ఉండాలి. విశ్వాసము, విధేయత. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును, అదే సమయంలో నీతిమంతుడు విధేయతాపూర్వకంగా జీవించాలి. విశ్వాసము, విధేయత నీతిమంతుని జీవితంలో ప్రాముఖ్యమైన భాగాలుగా ఉండాలి. అక్కడ కొరత వస్తే, అక్కడ తేడా వస్తే కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవాలి. లోతు గురించి ఇక్కడ మనం చదివినాం. లోతు నీతిమంతుడే. 2 పేతురు 2వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే లోతు నీతిమంతుడని చెప్పబడి, దేవుడు లోతును నీతిమంతుడిగా ఎంచినాడు. అయితే ఈ రెండిట్లో విశ్వాసం విషయము, విధేయత విషయము లోతు కొంచెం తప్పిపోయినాడు. దాన్ని బట్టి చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. ప్రభుబలిద్ద మనం పాల్పొందే ముందు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఇలాంటి కొరతలు మనం కలిగిన వారు ఉంటాం. ఉంచవలసిన రీతిగా ప్రభులో విశ్వాసం ఉంచము, చూపవలసిన రీతిగా ప్రభుకు మనం విధేయత చూపము. దానివల్ల అనేక నష్టాలు మనం ఎదుర్కొనే వారు ఉంటున్నాం. అయితే ప్రభు బలిద్ద మనను పరీక్షించినప్పుడు వీటిని అధిగమించేదానికి ప్రభు మన కృపనివ్వాలని ప్రభు సహాయం కోరుదాం. చూడండి, ఒక భయంకరమైన ప్రాంతంలో లోతున్నాడు. ఆ ప్రాంతం మీద దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. ఎందుకంటే చూడండి, ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనం, మరియు యెహోవా సొదొమ గొమొరలను గుర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైంది. భయంకరమైన పాపంతో సొదొమలో ప్రజలు జీవిస్తున్నారు. ఆ సొదొమ పట్టణంలోనే లోతు తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఇప్పుడు తీర్పు తీర్చడి సమయం వచ్చింది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీతిమంతుడనే తన దాసుని కుటుంబాన్ని రక్షింపదలిచి 15వ వచనం, 19వ అధ్యాయం 15వ వచనం, తెల్లవారినప్పుడు ఆ దూతులు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. చూసారా, దేవుడు తన దాసుని ఆ శిక్ష నుండి తప్పించాలనుకుంటున్నాడు. దేవునిలో 2 ఉన్నాయి. ఆయనలో కృప ఉంది, ఆయనలో సత్యం ఉంది. దేవుని సత్యము పాపాన్ని అంగీకరించదు. దేవుని సత్యము పాపమును శిక్షించబడాలని ఆదేశిస్తుంది. అదే సమయంలో దేవునిలో కృప కూడా ఉంది. కృప ఏమంటే పాపి క్షమించబడాలా, దోష శిక్ష నుండి తప్పించబడాలా, రక్షించబడాలా. దేవునిలో 2 కోణాలు
పనిచేస్తున్నాయి. ఇక్కడ దేవుడు తన కృపను కనపరుస్తున్నాడు తన దాసు. నిజమే, వారి పాపమును బట్టి వారు శిక్షించబడాలి, ఉగ్రత పొందాలా, తీర్పు ఉంది. అయితే అదే సమయంలో మరి తన దాసు విషయమై ప్రభు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ 3 మాటలు రాయబడ్డాయి. 19వ వచనంలో లేకపోతే 20వ వచనంలో, అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన, కనికరము. అట్లనే 18వ వచనం, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది, నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను. కటాక్షము, కృప, కనికరం. ప్రభు యొక్క ఈ గుణలక్షణాలను బట్టి తన దాసుని ప్రభు రక్షింపదలిచినాడు. చూడండి, తన దాసుని, నీతిమంతుడైన దాసుని రక్షించుట కొరకే ఆనాడు దేవదూతలను పంపాడు. కనికరం కలిగిన దేవుడు, కటాక్షం కలిగిన దేవుడు, కృపామయుడైన దేవుడు. ఈనాడు పాప శిక్ష నుండి మానవ జాతిని రక్షించడానికి 2024 సంవత్సరాల క్రితము తన జనితైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా భూమి మీదకి పంపించాడు. కాబట్టి సత్యము, దేవుని సత్యము, పాపము శిక్షించబడాలంటే కృప కలిగిన దేవుడు తన యొక్క ప్రేమను బట్టి ఒక అవకాశము, ఒక ఏర్పాటు, తప్పించుకునే మార్గాన్ని కలుగజేస్తూ వచ్చాడు. ఆయన కూడా ఆ విషయంలో ఎంత శ్రద్ధ ప్రభు తీసుకుంటాడంటే, ఏ సమయంలో వచ్చారండి ఆ దేవదూతలు లోతు దగ్గరికి? తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతు ఎద్దుకు వచ్చారు. ఇక తెల్లవారటం తెరవాయి, వాళ్ళు లేచారా లేదా, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిందా లేదా, ఇవేం లేదు, వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే సమస్య అటువంటి తీవ్రమైంది, భయంకరమైన ఉగ్రత రాబోతుంది. అగ్ని గంధకంతో దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. కాబట్టి ఇక ఆలస్యం చేయకూడదు. తెల్లవారినప్పుడే దేవుని ప్రేమ ఆ రీతిగా వాక్యం మనం చూడగలుగుతాం. ప్రజలను శిక్ష నుండి తప్పించుట కొరకై, ఉగ్రత నుండి తప్పించుట కొరకై ఆయన తెల్లవారిని పెందలకాన్ని లేచి పంపిస్తూ వచ్చేవాడు. చదవండి, ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. యెహోవా వాక్కిదే, వారు విననోలైన వారే, నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి ఎద్దుకు పంపిన నా మాటను ఎప్పుడు ఆయన లేచాడు, ఎప్పుడు పంపించాడు? పెందలకడనే. ఆలస్యం చేయకూడదు, ఎందుకంటే వారి మీదకి శిక్ష రాబోతుంది. 44వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనం. మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తులైన నా సేవకులందరినీ మీదకు పంపుచు, నాకు అసహ్యమైన ఈ హే కార్యములు మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చి తిని గాని. కాబట్టి దేవుడు తాను చేయవలసిన ప్రయత్నం చేస్తున్నాడు, తాను చూపించవలసిన చొరవ ఆయన చూపిస్తున్నాడు. రక్షించబడుట కొరకై, శిక్ష నుండి తప్పించబడుట కొరకై ఆయన అవసరమైన మార్గం ఏర్పాటు ఏర్పించాడు. అందుకొరకే పెద్దలకడనే తన సేవకులను వారి ఎద్దుకు పంపిస్తున్నాడు. ఆయన బాధ్యత ఆయన నెరవేర్చాడు. రెస్పాండ్ అవ్వాల్సింది వీరే, సువార్త అంగీకరించవలసింది వారే, ఆ పంపబడిన సేవకుల మాటలకు లోబడవలసింది వీరే. అది బలవంతంగా ప్రభు వారిని ఒప్పించాడు. వారు హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచి విధేయత చూపిస్తే మేలు పొందుతారు. అయితే వారు అట్లా చేయట్లేదు. అందువల్ల ఏమైందంటే ఇందాక చూద్దాం కదా, 44 వచనం 5వ వచనం. వారు ఆలకింపకపోయిరి, అనే దేవతలకు ధూపార్పణం చేయట మానకపోయిరి, తమ దుర్మార్గతను విడవకపోయిరి, చెవియగ్గకపోయిరి. ఏం మార్పు లేదు వాళ్ళకి. ఎంత చెప్పినా, పొద్దునే పంపినా, సాయంత్రం పంపినా, అనేక మంది దాసులను పంపినా, పదే పంపినా, పలుమార్లు చెప్పినా ఇవన్నీ వాళ్ళు వినరు, మానరు, ఆలకింపరు. అయితే గమనించండి పిల్లరా, ఎల్లకాలం పంపుతూ రాడు ఆయన, పదే హెచ్చరిస్తూ రాడు. ఒక సమయం వస్తుంది, కృపాకాలం ఆగిపోతుంది, తీగ తెగిపోతుంది, ఇక పంపడం మానేస్తాడు, అవకాశం ఇవ్వడం మానేస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? 6వ వచనం. కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి యూదా పట్టణములలోను యెరూషలేము వీధుల్లోనూ రగులు కొనెను గనక నేడున్నట్లుగా అవి పాడై
ఎడారేను. ఇంకా కింద వచనాలు చూస్తే ఎంత తీవ్రంగా ఉంటుందో మనం గమనించవచ్చు. కాబట్టి సహోదరుడా సహోదరి, ఈ రోజుల్లో కూడా ప్రభు నేను ప్రేమిస్తున్నాడు. పాపం యొక్క శిక్ష నుండి నేను తప్పించడానికి ప్రభు ప్రయత్నిస్తున్నాడు. ఈ కృపాకాలంలో నీ ఎద్దకు పలుమార్లు సువార్త పంపిస్తున్నాడు, తన సేవకులను పంపిస్తున్నాడు. ఆ రీతిలుగా చేయవలసిందంతా కూడా ప్రభు నీ కొరకే, నీ రక్షణ కొరకే చేస్తున్నాడు. అయితే వీళ్ళ వల్లే నువ్వు వినకుంటే, నీ దుర్మార్గత మానకుంటే, ఆలకింపకుంటే, సహోదరుడు కృపాకాలం గడిచిపోతే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఈనాడు నేను ప్రేమించి ప్రభు నీకు చేసిన ఏర్పాట్లంటే నేను తిరస్కరిస్తే, సహోదరుడా సహోదరి, రాబో ఉగ్రత నుండి నిన్నెవరు తప్పిస్తాడు? కాబట్టి ఈనాడైనా సువార్తకు లోబడు. దేవుడు తన దాసుల ద్వారా నీ యొద్దకు పంపించిన సువర్తమానానికి చెవియొక్కు. తద్వారా నువ్వు రక్షించబడతావు, తీర్పు నుండి తప్పించబడతావు. ఆ విధంగా దేవదూతలను దేవుడు మరి లోతు యొద్దకు పంపించాడు. పంపించిన తర్వాత ఏమైందంటే చూడండి, ఆదికాండము 19వ అధ్యాయం 15-16 వచ్చిన. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని అని చెప్పి అతడు తడువు చేసిన. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వేలుపులుగా తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి. దేవుడేమో తొందరపడుతున్నాడు, వేక్కుని తన దేవతలను పంపాడు. ఆలస్యం చేయట్లేదు దేవుడు. కానీ లోతు ఏం చేస్తున్నాడు? తడువు చేస్తున్నాడు, నిదానం చేస్తున్నాడు. చూద్దాంలే, చేద్దాంలే, తర్వాతలే, మరొకసారిలే. బలవంతంగా వాళ్ళని పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి లోతు ఆయన కుటుంబం ఆ శిక్ష విధి నుండి తప్పించబడ్డారు. సహోదరుడా సహోదరి, నీ జీవితంలో అంతవరకు తడువు చేయవద్దు. ప్రభు నేను సంధించినప్పుడే, తన దాసుని పంపించినప్పుడే, సువార్త వినిపించినప్పుడే, జీవముల దేవుని వాక్యానికి నువ్వు లోబడితే మేలు పొందుతావు, రక్షించబడతావు, నీ పాపము క్షమించబడుతుంది, నూతన సృష్టిగా నువ్వు చేయబడతావు. ఏ పట్టణంలో అండి ఇది? ఏ పట్టణం జరిగింది ఇది? సొదొమ పట్టణం జరిగింది. సొదొమ పట్టణంలో లోతు ఎందుకు వెళ్ళాడు? ఏ కొరతను బట్టి వెళ్ళాడు? అసలు సొదొమ పట్టణాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? 13వ అధ్యాయం, ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాడు. ఇది ఒకసారి ఒక ప్రాంతం విడిచిపెట్టాల్సిన సమయం వచ్చింది. అబ్రహాము లోతు వేరే అయిపోవాలనుకున్నారు. అప్పుడు లోతు యోర్దాన్ని చూస్ చేసుకున్నాడు. నీతిమంతుడు ఎలా జీవించాలని చెప్పబడింది? నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించాలి. కాబట్టి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక ప్రాంతం వెళ్ళి స్థిరపడడానికి ముందు విశ్వాసపూర్వకంగా దేవుణ్ణి ఆశ్రయించాల్సిన బదులు ఆయన చూసిన దాన్ని బట్టి, వెలిచూపుని బట్టి నిర్ణయం చేసుకున్నాడు. నిజమైన విశ్వాసి కింద అబ్రహాం అట్లా కాదు. దేవుడు అబ్రహాం చూపిస్తున్నాడు, నువ్వు ఇట్లా కన్నులెత్తి చూడని. ప్రభు చూపించే దానికి బదులు ఈయనే చూసుకొని ఒక నిర్ణయం చేసుకున్నాడు. చూడంగానే సొదొమ గొమొర్రా ఎట్లా కనబడుతుంది? ఫలవంతమైన ప్రాంతంగా ఉంది, చాలా పచ్చగా ఉంది, బాగుంది. అక్కడికి వెళ్తే నేను చాలా సుఖ సంతోషాలతో ఉండొచ్చు అనుకున్నాడు. కానీ సొదొమ సౌందర్యాన్ని చూశాడు, కానీ సొదొమలో దాగి ఉన్న పాపాన్ని చూడలేకపోతున్నాడు. సొదొమకు దేవుడు తీసుకొచ్చే తీర్పుని గురించి గ్రహించలేకపోతున్నాడు. వెలిచూపుని బట్టి తీసుకున్న నిర్ణయం ఆయన విశ్వాస కొరత చూపిస్తుంది, విశ్వాస లోపాన్ని చూపిస్తుంది. అందువల్ల సొదొమలోకి వెళ్ళిపోయాడు. సాతాను కూడా గ్రాడ్యువల్గా ఈట్ చేస్తాడు. ఒక్కసారిగా తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, కొద్దిగా పాపం యొక్క రుచి చూపించి క్రమేపీ ఆ ఊబిలోకి నెట్టేస్తాడు. ఈ సొదొమలో ఒక్కసారిగా ఎంటర్ అవ్వాల. మొదట ఎక్కడున్నాడంట? ఆదికాండము 13వ అధ్యాయము
12వ వచనం. అబ్రాము కనాన్లో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నాడు. అంటే సొదొమ పొలిమేరల దగ్గర ఉన్నాడు. ప్రారంభంలో అవుట్స్కట్స్లో ఉన్నాడు. కొన్ని రోజులైన తర్వాత పొలిమేరల దగ్గర ఉన్న సొదొమ దగ్గర ఉన్న లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు? 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయము 12వ వచనం. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండాను. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? సొదొమ లోపలికి వచ్చేసాడు. కొన్ని రోజులు అయింది. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే 19వ అధ్యాయం, ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం. ఆ సాయంకాలం మందు 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. గవిని యొద్ద ఎవరు కూర్చుంటారంటే ఆ పట్టణ ప్రముఖులు కూర్చుంటారు. సెంటర్లో ఉండిపోయాడు. స్టార్టింగ్లో అవుట్స్కట్స్లో ఉన్నవాడు, తర్వాత సిటీలోకి వచ్చాడు. ఇప్పుడు సిటీలో మెయిన్ స్పాట్లో ఉన్నాడు. అక్కడ గవిని యొద్ద కూర్చున్నాడు. చూసారా? సాతాను కూడా అంతే, అలా తీసుకొచ్చి మభ్య పెడతాడు. సరే, సొదొమ వెళ్ళిపోయావా లోతు? ఆనందిస్తున్నావా? ఎలా ఉంది సొదొమలోని పరిస్థితి అంటే ఏమాత్రం బాగలేదు. ఎట్లా ఉన్నాడంటే ఉన్నాడే కానీ, సొదొమలో గవిని యొద్ద ఉన్నాడే కానీ ఆయన జీవితంలో ఏం కోల్పోయాడు? 2 పేతురు 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చి. సొదొమలో లోతు యొక్క పరిస్థితి ఇట్లా ఉంది. ఎలా ఉందండి? ఆయన ఏం కోల్పోయాడు? సంతోషం కోల్పోయాడు, సమాధానము కోల్పోయాడు, హృదయంలో నెమ్మది కోల్పోయాడు. ఎంత బాధపడ్డాడంట? బహు బాధపడిన నీతిమంతుడగు లోతు. చూడలేకపోతున్నాడు. ఈయనేమో నీతిమంతుడు, అక్కడ నీతి కార్యాలు ఏం జరగట్లా, దుర్మార్గమైన కార్యాలు, కామ క్రియలు, వికారయుక్తమైన నడవడి. మనుషులు ఎవడు బాగలేడు. దేని ప్రజల సహవాసం లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు. ఎవడి ఇష్టం వాడే, ఇష్టానుసారమైన బ్రతుకులో అంటే బహు బాధపడుతున్నాడు ఈయన. బహు బాధపడ్డాము. ఎప్పుడెప్పుడు బాధపడ్డాడు? కింద వచ్చిన దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు. ప్రతిరోజు బాధపడుతున్నాడు, ప్రతిరోజు బహుగా బాధపడుతున్నాడు. ఏమాత్రం కూడా హృదయంలో నీతిమంతుడు, అసలు నీతిమంతునికి రావాల్సిన పరిస్థితినా ఇది? వాస్తవంగా అసలు నీతి ఏం చేస్తుందండి? నీతి వల్ల ఏం కలుగుతుంది? నీతి వల్ల నిత్యం కలిగేది ఏంటి? యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం. నీతి సమాధానమును కలుగజేయను, నీతి వలన నిత్యమును నిమ్మళమును నిబ్బరమును కలుగును. టైం అయిపోతుంది, నేను చాలా ఫాస్ట్గా వెళ్ళాను. ఇంకెంత 10 మినిట్స్లో కంప్లీట్ చేయాలి మ్యాథ్. ఇక్కడ ఏం కలిగింది? నిమ్మళం ఉందా ఆయనకి? నీతిమంతునికి నిబ్బరం ఉందా? లేదు. ఏముంది? సమాధానం ఉందా? లేదు. ఏముంది? ఆందోళన ఉంది, దుఃఖం ఉంది. ఎందువల్ల? సహోదరుడా, సోదరి, విశ్వసించవలసిన రీతిగా విశ్వాసపూర్వకంగా నీతిమంతుడు జీవించకపోతే నిమ్మళమైన నిబ్బరమైన పరిస్థితి కాదు, సమాధానం లేని పరిస్థితి వస్తుంది. సొదొమలో విశ్వాసిగా నేను నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఇదే. ప్రభు కృపను బట్టి రక్షించి నీతిమంతునిగా చేసినాడు. విశ్వాసంతో ముందుకు కొనసాగు. వెలిచూపును బట్టి నిర్ణయం తీసుకొని
విశ్వాసములు వెనకంజ వేస్తే ఇదే పరిస్థితి. దినదినము నొప్పి, బాధ. అరే, లోతు పరిస్థితి సొదొమలో ఏం బాగలేదు. గవిని వద్ద కూర్చున్నా కూడా, నాయకత్వం ఇవ్వబడ్డా కూడా, సుఖ సౌఖ్యాలు ఉన్నా కూడా హృదయంలో నెమ్మది లేదు. సో ఇప్పుడు ఏం చేయాలండి లోతు? ఏం చేయాలి ఇప్పుడు లోతు? అదే సిచ్యుయేషన్ మనంగానే ఉంటే ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? ఆయన ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏం చేయాలా? మొదటిది, వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకయ్యా ఇక్కడ మనం మరి బావో మండిపోతుంది ఈ పట్టణం, ఇక్కడ అసలు ఏమాత్రం నెమ్మది లేదు నాకు. పొద్దున లేచినప్పుడు సాయంత్రం వరకు రోజు వేదనకరమైన స్థలంలో ఎందుకు ఉండాలా? నేను ఎందుకు ఉండాలి? నా కుటుంబం ఎందుకు ఉండాలా? ఒక్కడైనా పరిశుద్ధుడు ఉన్నాడు ఇక్కడ? ఒక్కడే నీతిమంతుడు ఉన్నాడా? నా 2 కుమార్తెలు, వాళ్ళ మీద చెడ్డ ప్రభావం పడుతుంది. నాకు మంచిది కాదు, నా కుటుంబానికి మంచిది కాదు. సో ఎంత త్వరగా ఈ పట్టణాన్ని వెకేట్ చేసి వెళ్ళిపోతే అంత మంచిది అనుకోవాలినా. పైగా భద్రత కూడా లేదు ఆ పట్టణంలో. 14వ అధ్యాయంలో ఏమైంది? 4 రాజులు వచ్చి దాని మీద దండెత్తి బందీగా తీసుకొని ఆయన ఆస్తికి భద్రత లేదు, హృదయానికి నెమ్మది లేదు, మంచి మాదిరి లేదు, సహవాసం లేదు. అలాంటి ప్రాంతాన్ని లోతు ఏం చేయాలా? వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. ఈయన వెళ్ళలేదు. అట్లా అక్కడే రోజు బాధపడుతున్నాడే కానీ, ప్రతిరోజు ఏడుస్తున్నాడే కానీ, కొమిలిపోతున్నాడే కానీ విడిచిపెట్టలేదే. సహోదరుడా, సోదరి, నీ జీవితం అట్లుందా? నువ్వు బాధపడుతున్నావు, ప్రతి దినం ఏడుస్తున్నావు, కుమిలిపోతున్నావు, కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టలేదు. ఆ పరిస్థితి నుండి నువ్వు బయట రావట్లేదు. అక్కడే ఇరుక్కుపోతున్నావు, అక్కడే ఏడుస్తున్నావు. నీతిమంతుడా, నీతిమంతురాలా, ప్రభు నేను కోరేది ఏంటంటే వెంటనే దాని విషయమై ఒక నిర్ణయం చేసుకుని బయటికి రా, విడిచిపెట్టు. లేకపోతే ప్రతిరోజు అదే నీతి వలన సమాధానము, నీతి వలన నిత్యము నిమ్మళమును నిబ్రం కలిగే ఆ శ్రేష్టమైన ఆధిక్యతను ఎందుకు పొందలేకపోతున్నావు? ఎందుకు హృదయంలో ఏడుస్తూ నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావు? అందుకు ఆ ప్రభుని రక్షించింది, నీతిమంతునిగా చేసింది. ఈయనేమో విడిచిపెట్టాడు, అక్కడే ఉంటాడు. ఎలా సమస్య ఎలా వస్తుంది? ఎలా తీరుతుంది? రెండోదిగా ఏం చేయొచ్చు? ఈయన ప్రార్థన చేసి ఉండాలి వాళ్ళ కోసం. అబ్రహాం ఏం చేశాడు? సొదొమ గురించి వినగానే ప్రార్థన చేశాడు. హబకుకు ఏం చేశాడు? 1వ అధ్యాయం 2-3 వచనాల్లో ప్రార్థన చేశాడు. ఎంతకాలమో ఈ దుష్టం చూడనిస్తావు ప్రభువా? 3వ అధ్యాయం 1వ వచనంలో హబకుకు ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన చేయాలా? ప్రభువా, ఈ పట్టణాన్ని మార్చు, నన్ను నీతిమంతునిగా తీర్చినావు, పట్టణంలో ఈ ప్రజలు పాడైపోతున్నారు, వారిని కూడా క్షమించు, నీతిమంతులుగా మార్చు. పట్టణం కొరకై భారంగా విజ్ఞాపన చేసి ఉండాలి. విజ్ఞాపన చేసినట్టు, ప్రార్థన చేసినట్టు లేఖనాలు రాయబడలేదు. మూడోది ఏంటి? కనీసం తాను వెళ్ళి పట్టణంలో ప్రకటించాలా, సువార్త ప్రకటించాలా, సాక్ష్యం చెప్పాలా, వారికి హెచ్చరించాలా. అయ్యా, మీరు చేస్తున్న ఈ పనులు మంచివి కాదు, దేవుని ఉగ్రతను రేపే ఉన్నాయి, దేవుని కోపం తెచ్చేదిగా ఉంది, దయచేసి విడిచిపెట్టండి, దేవుని వైపు మళ్ళండి, పాపం ఒప్పుకొనండి, క్షమాపణ పొందండి, ప్రకటించాలా. నోవాహు అట్లా ప్రకటించాడు కదా. నోవాహుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఓడను వేసుకున్నప్పుడు అందరూ హేళన చేశారు. వర్షం అంట, ఓడంట, అంటే నోవాహు ప్రకటించాడు. నీతిని ప్రకటించిన నోవాహు, 2 పేతురు 2:7 ప్రకటించాడు నోవాహు. ఒకవైపు ఓడ సిద్ధపరుస్తూనే రెండో వైపు నీతిని ప్రకటించాడు. ఈయన అట్లా ప్రకటించలేదు. ఆ పట్టణాన్ని విడిచిపెట్టలేదు, తర్వాత ప్రార్థన చేయలేదు, ప్రకటించలేదు. అక్కడే ఉన్నాడు, ఏడుస్తున్నాడు, అక్కడే ప్రతిరోజు కుమిలిపోతూ వచ్చాడు. విశ్వాసంలో తగ్గిపోతే నీతిమంతుడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, దేవుడు ఏదో కృప చూపి, కనికరపడి, కటాక్షం చూపి ఆయన బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు సొదొమ నుండి దేవుడే తన దూతల ద్వారా బలవంతంగా చేయి పట్టి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు సొదొమ వెలుపల ఉన్నాడు. ఇలాంటి లోతుకు దేవుడు ఒక మాట చెప్పాడు. చదవండి, ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణంను దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము,
ఈ మైదానంలో ఎక్కడూ నువ్వు నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పదు. సొదొమ నుండి బయటికి తెచ్చిన తర్వాత దేవుడు ఆయనకు ఒక ప్రాంతాన్ని చూపిస్తున్నాడు. ఒక లోతు ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఒక పంచే లోతు, ఇదిగో కనబడుతుంది ఆ పర్వతము, ఆ పర్వతం దగ్గరికి వెంటనే వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు లోతు ఏం చేయాలా? ప్రభా అమ్మాయ సొదొమ నుండి బయటికి తెచ్చావు ప్రభా వందనాలు చెప్పి ఎక్కడికి వెళ్ళమంటావు? ఆ పర్వతం దగ్గరికి పోమంటావా? సరే వెంటనే తప్పనిసరి వెళ్తాను ప్రభా అని చెప్పి పర్వతం దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే విధేయత చూపినవాడు అవుతాడు, లోబడినవాడు అవుతాడు. నీతిమంతుడు విశ్వాసంతో పాటు విధేయత కూడా చూపించాలి. ఈయన అక్కడ విశ్వాసం సరిగా లేదు, ఇప్పుడు లోబడుతున్నాడా? ప్రభు చెప్పినట్టు ప్రభుకు విధేయత చూపిస్తున్నాడంటే ఏమంటుందంట చూడండి, 18వ వచనం. లోతు ప్రభువా అలా కాదు. ఎవరితో అంటున్నాడు? దేవునితో ఏమంటున్నాడు? నాట్ సో లార్డ్, అలా కాదు. మరి ఎలాగా? ఈయన సొంత పెత్తనం చేస్తున్నాడు అక్కడ, ఈయన సొంత ఉద్దేశం చెప్తున్నాడు. అలా కాదు, మరి ఎలాగా? ఏమంటాడంట, ఇదిగో నీ కటాక్షం నీ దాసు మీద వచ్చినది, నా ప్రాణం రక్షించుట వలన నీ నాయడ్ల కనపరిచి నీ కృపను కనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఆ కీడు నాకు సంభవించి చచ్చిపోనేమో. ఏమండి, తప్పించుకోలేని పరిస్థితి, వెళ్ళలేని పరిస్థితి ప్రభు చెప్తాడా? ప్రభు చెప్పాడు కదా, నేను ఇంత ప్రేమతో ఆ శిక్షా విధుని తప్పించినప్పుడు నీ మేలు కొరికే కదా ప్రభు ఒక సూచన చెప్పాడు, ఒక స్థలం చూపించాడు, ఒక పర్వతం చూపించాడు, అక్కడికి వెళ్ళమన్నాడు కదా. నో అలా కాదు, నేను తప్పించుకోలేను, వెళ్ళలేను. నేను చెప్తాను విను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నేను ఒక నిర్ణయం చెప్తాను అని చెప్తాను, సొంత నిర్ణయాన్ని చెప్తున్నాడు. 20వ వచనం. ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోము, అది చిన్నది కదా, నేను బ్రతుకునని చెప్పినప్పుడు. ఇదే తప్పు చాలాసార్లు మనం చేస్తాం. ప్రభువుకు సలహాలు ఇస్తాం. మనమంత జ్ఞానవంతులమా? దేవుని జ్ఞానం కంటే మన జ్ఞానం ఎక్కువ? దేవునికి తెలియదా? కొంతమంది ప్రార్థన చేస్తున్నారా, దేవునికి సలహాలు ఇస్తున్నారా అర్థం కాదు. దేవునికి సలహా ఇచ్చేంత గొప్పవరం కాదండి. మన జ్ఞానం చాలా పరిమితమైంది. అనంత జ్ఞాని దేవుడు. ఆయన ఆలోచన సదాకాలం నిల్చును. ఆయన సంకల్పములు తరతరములు ఉండవు, మార్పు. ఆయన ప్రారంభం నుండే అంతమెరిగిన దేవుడు. రేపేం సంభవించినో మనకు తెలియదు. మన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మనకు తెలియదు. అన్నిటినీ ప్రభు ఎరిగినవాడు. ఏది నాకు మేలో నీకు మేలో ప్రభు తెలుసు. ఏ స్థలమో, ఏ సమయమో, ఏ అవసరమో ప్రభు తెలుసు. ఆయన చెప్తాడు, చూపిస్తాడు. అప్పుడు మనమేం చేయాలా? నీతిమంతులుగా తగ్గించుకొని లోబడి అలాగే ప్రభువా అని వెళ్ళాలి. అయితే చాలాసార్లు మనం ఏం చేస్తాము, మనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, మనకంటూ సొంత ఉద్దేశాలు ఉంటాయి. అలా కాదు, నా ఇష్టమే. ఇదిగో ఇక్కడ ఒక స్థలం నేను నిర్ణయించుకున్నాను, ఇది చిన్నది, ఇక్కడ పోతే నేను బతుకుతాను. స్వంత పెత్తనాలు చేస్తాం మనం. అందువల్ల సహోదరుడు, అబ్రహాం అలా చేసేవాడు కదా. అబ్రహాం దగ్గర ఏం నేర్చుకున్నాడు? అబ్రహాము దేవుడు ఏదని చెప్పినప్పుడు వెంటనే ఏమనేవాడు? చిత్తం ప్రభు అనేవాడు. రెండవది ఏం చేసేవాడు? ఏదైతే చిత్తం ప్రభు అన్నాడో దానికి లోబట్టకు త్వరపడేవాడు, ఆలస్యం చేసేవాడు కాదు. సున్నతి పొందాలా, మగవాడు మీలో ప్రతివాడు సున్నతి పొందాలంటే అదే రోజు ఆయన కుమారుడు అందరు కలిపి ఆలస్యం చేయటమే ఇష్టం. ఈ దాసిని వెళ్ళగొట్టమంటే వెంటనే, నీ కుమారుని దానబలిగా అర్పించమంటే తెలవనప్పుడే. చిత్తం అనేవాడు అదే సమయంలో త్వరపడేవాడు. ఈయన చిత్తం అంటలేదు. అలా కాదు ప్రభా, దేవునికి కాదని చెప్తున్నాడు. ఎంత ధైర్యం ఈయనకి! కూర్చో. దేవునికి కాదని చెప్తున్నాడు. ఇదిగో ఇక్కడికి చిన్నది. ఆయన పర్వతం ఎట్లా ఉంటుంది? పెద్దదిగా ఉంటుంది. ఈయనేం కోరుతున్నాడు? చిన్నది, జాలు, ఇక్కడికి వెళ్తాను. దేవుడు కూడా ప్రియులరా బలవంతం చేయడం మనకు సెల్ఫ్ విల్ ఇచ్చాడు. ఒకసారి చెప్తాడు, 4-5 సార్లు గమనిస్తాడు. కాదు కూడదంటే నీ ఇష్టం, వదిలేస్తాడు అంతే. ఆయన
అది మనకి చాలా భయంకరమైన విషయం. దేవుడు వదిలేశాడంటే మనం సొంత నిర్ణయాల్లో మనం వెళ్ళామంటే ఎంత నష్టమో. ఈయన అట్లా వెళ్ళాడు. అందుకని నాకు చిన్నది కావాలి వద్దు ప్రభు అని చెప్పి సొంత నిర్ణయం చేసుకొని అవిధేయత చూపి వెళ్ళాడు. అందుకని ఆ ఊరి పేరు ఏమన్నారంట? సోయర్ అంటే చిన్నది. సరే సోయర్కి వెళ్ళిపోయాడు. ప్రభు వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు? వెళ్ళిపోయాడు. సోయర్లో ఉన్నాడు. మరి సోయర్లోకి వెళ్ళావు కదా లోతు, మరి సోయర్లో లోతు నీకు ఎలాగుంది? అక్కడ ఆనందించగలుగుతున్నావా? అక్కడ నీ పరిస్థితి బాగుందా అంటే లేదు. ఎలాగుందంట సోయర్లో? 30 ఆదికాండం 19:30 లోతు సోయర్లో నివసించుటకు భయం వచ్చేసింది. నువ్వే కదా కోరుకున్నావు కావాలని, అలా కాదని చెప్పి మరి కోరుకున్నావు కదా, మరి అక్కడ ధైర్యంగా ఉన్నావా? లేదు, భయపడుతున్నాడు. సొదొమలో ఏడుస్తున్నాడు, సోయర్లో భయపడుతున్నాడు. నీతిమంతుడా, నీకు రాకూడదు ఇది. నీతిమంతుడికి ఏముండాలా? ఇంతమంది చదివినట్టు నిత్యము నిమ్మళమును నిబ్బరం ఉండాలి. నీతిమంతునికి ఇంకోటి ఉండాలా? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండాలి. ఈయన ధైర్యాన్ని కోల్పోయాడు, నిబ్బరాన్ని కోల్పోయాడు. గమనించండి, దేవునికి అవిధేయత చూపిస్తే వచ్చే నష్టాలు ఒక నష్టం ఏమిటంటే భయం వస్తుంది, ధైర్యం పోతుంది. అంతవరకు ధైర్యంగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా భయాందోళనకు గురి అవుతారు, భయపడతారు. దేవునికి విధేయత చూపినంత కాలము ఎనలేని ధైర్యం ఉంటుంది. ఎప్పుడైతే సొంత పెత్తనం పెట్టి కాదు ఇది నేను నా ఇష్టం సరే చేస్తే అవిధేయత చూపిస్తే వచ్చే ఒక నష్టం ఏమంటే భయపడిపోతావు. సౌలు స్వతహా చాలా ధైర్యవంతుడు, భయపడిపోతున్నాడు. దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞను విసర్జించిన కారణాన్ని బట్టి భయపడుతున్నాడు సౌలు. ఎంత భయపడ్డాడు చూడండి. మొదటి సమయాలు 18వ అధ్యాయము 12వ వచనం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడెండుట చూచి సౌలు దావీదునకు భయపడాను. తర్వాత చూడండి అట్లనే 15వ వచనం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికంగా అతనికి భయపడాను. 28వ వచనం. యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతను ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరెక్కువగా భయపడాను, అధికంగా భయపడాను, మరెక్కువగా భయపడాను. ఎందుకు? దేవుని ఆజ్ఞకు అవిధేయత చెప్పిన కారణం భయపడిపోతున్నాడు. అదే దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు భయం వస్తుందా? రాదు. 112వ కీర్తన మొదటి వచనం. 112వ కీర్తన. ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. ఏం చేస్తాడు? అధికంగా ఆనందించాడంటే అర్థం ఏమిటి? ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నాడు. అలాంటి వానిలో ఇంత ధైర్యం ఉంటుందండి. అబ్బా చూడండి, అదే కీర్తనలో 7వ వచనం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండను, వాడు దుర్వార్తకు జరియడు, వాని మనసు స్థిరంగా ఉండను. దుర్వార్తకు జడియడు, ధైర్యంగా ఉంటాడు. సౌలు జడిచిపోతున్నాడు, వణిగిపోతున్నాడు, భయపడిపోతున్నాడు, అధికంగా భయపడుతున్నాడు, మరి ఎక్కువగా భయపడుతున్నాడు. సౌలా, ఎందుకు ఇంత భయపడుతున్నావు? నీతిమంతుడు, ఎందుకు ఇలా భయపడుతున్నావు? సోయర్లో కావాలని కోరి మరి వెళ్ళో లోతు, ఎందుకు వణిగిపోతున్నావు? సోయర్లో అవిధేయత, అవిశ్వాసము నీలో శాంతిని దొంగిలిస్తుంది. అవిధేయత నీలోని ధైర్యాన్ని దొంగిలిస్తుంది. నీతిమంతుడా, ప్రభు కొరకై విశ్వాసంతో జీవించాలా. నీతిమంతునిగా చేయబడిన మనం ప్రభుకు లోబడి జీవిస్తే శాంతిని కాపాడుకుంటాం, ధైర్యాన్ని కాపాడుకుంటున్నాం. సొదొమ సోయర్ నేర్పించే ఆత్మీయ పాఠాలు ఇవి. ప్రభుల దగ్గర పరీక్షించుకుందాం. ఎందుకు నీ జీవితంలో కలవరపడుతున్నావు? ఎందుకు ప్రతిరోజు కుమిలిపోతున్నావు? ప్రభు నిన్నందుకు రక్షించలేదే,
నువ్వు ఆనందించాలని, యేసులో హర్షించడానికి ప్రభు నిన్ను పిలిచినాడు. నిత్యము నిమ్మలమైన పరిస్థితి కలిగి ఉండాలని ప్రభు నిన్ను రక్షించుకున్నాడు. మరి ఎందుకు ఏమైంది ఆ శాంతి? దేనిని బట్టి? బహుశా వెలిచూపు వల్ల నిర్ణయాలు తీసుకున్నావేమో, బహుశా విశ్వసించవలసిన రీతిగా ప్రభులో విశ్వసించలేదేమో. ఎందుకు నువ్వు భయపడిపోతున్నావు? భయపడకూడదు. నువ్వు నీతిమంతుడు, నువ్వు జడకూడదు, ధైర్యంగా ఉండాలా. ఎందుకు వణికిపోతున్నావు? ఎక్కడో అవిధేయత చూపిస్తున్నాం, ఏదో విషయంలో లోపం ఉంది. కాబట్టి ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తాం. ప్రభా, సోయరు సొదొమలో లోతు వల్ల నేను ఉండకుండా నిత్యము నిమ్మళమైన నిబ్బరమైన పరిస్థితితో నిత్యము ధైర్యంగా ఉండులాగిన ప్రభు నాకు సహాయం చేయమంటే ప్రభు సహాయం చేస్తాడు. అలా పరీక్షించుకొని ప్రభుల కొరకే సిద్ధపడతాం.